అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం కొండపాలెం ఇచ్చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు కొండపాలెం గ్రామంలో చెప్పడానికి ఏం లేదు. మన ఊరు రావడానికి కూడా ఎంతో మంది ఇబ్బంది పడేవారు. ఈ రోజు మన ఊరికి రావడానికి ఎంతో మంది అసలు ఊరు రావడానికి కూడా భయపడేవారు. అలాంటిది కేఎస్ఎన్ రాజు గారు ఇప్పుడు గంగం తీసుకురావడానికి భగీరథుడు ఎంత కష్టపడ్డాడో రాజు గారు దానికంటే ఎక్కువ కష్టపడి ఈ రోజు మన ఊరికి 1,20,00,000 పెట్టి రోడ్డు తీసుకొచ్చారు. 10 లక్షలు పెట్టి కొలాయిలు ఇచ్చారు. 40 లక్షలు పెట్టి వాటర్ ట్యాంక్ ఇచ్చారు. 5 కోట్లు పెట్టి ఇంటింటి సీసీ రోడ్లు ఇచ్చారు. నీరు చెట్టు 70 లక్షలు ఇచ్చారు. ఇంటింటికి 82 లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టుకుని బాత్రూమ్లు ఇచ్చారు. ఈ రోజు పేదలు కానీ రైతులు కానీ పొలంలోకి వెళ్ళాలంటే బురదలో కానీ లేకపోతే గట్టుల్లో కానీ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవారు. రాత్రులు ఇబ్బంది పడేవారు. ఎంతో మందికి పాములు గుట్ట ఇబ్బందులు పడేవారు. అలాంటిది ఏం లేకుండా ఈ రోజు పేదలు కూడా సొంత ఇంటికి సొంత పంట తెచ్చుకోవడానికి కూడా ప్రతి ఒక్కరికి మనం రోడ్లు వేసాం. కొండపాలెంలో జరిగిన ప్రతి అభివృద్ధి కూడా కేఎస్ఎన్ రాజు గారు. కొండపాలెం అనేది అభివృద్ధికి నోచుకోలేని ఊరు. అలాంటిది కొండపాలెం అనే గ్రామానికి కూడా మళ్ళీ పునర్జన్మం ఇచ్చింది కేఎస్ఎన్ రాజు గారు. నేను చెప్పేది ఒకటే, ఇప్పటివరకు కూడా ఏ నాయకులు కూడా మమ్మల్ని గెలిపించండి, మేము మినిస్టర్ అవుతాము, మేము సీఎం అవుతాము అలా చెప్పిన నాయకులు ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి నేను చెప్తున్నాను, మేము ఈ పనులు చేసాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే హక్కు మాకు ఉంది. కాబట్టి కొండపాలెం గ్రామంలో ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని అందరినీ మీటింగ్లకు తీసుకెళ్లి మీ ఫోటోలు బ్యానర్ల మీద వేసి ఇది మా బలం సార్ అని చెప్పుకున్న నాయకులు కాదు. మీరు బలహీనంగా ఉన్నప్పుడు కూడా మీ వెనకాల బలంగా నించున్న నాయకులు ఓటేయమని కోరుతున్నా. అదే కాకుండా ఈ రోజు కొండపాలెంలో ముచ్చగాల కుటుంబంలో పుట్టినందుకు మా కట్టె కాలేంత వరకు కూడా కొండపాలెం అభివృద్ధి చెంది ఉందో ఏ రోజు కూడా అవినీతిగా కానీ లేకపోతే ఒకళ్ళు డబ్బులు సంపాదించాలి కానీ ఒక అక్రమంగా సంపాదించిన ఆత్మగా లేదు. మేము కింద పడిపోయినా కూడా మేము ఎదుగుతాం, అంతేగాని అవినీతి చేయాల్సిన పని మాకు లేదు. ఈ రోజుకి చెప్తున్నాం, ఇప్పటి వరకు 5 సంవత్సరాలు మనం చాలా కోల్పోయాం. ఇప్పటికైనా మనం ఈ కోల్పోయిన దాని నుంచి కోలుకున్నాం. ఈ 5 సంవత్సరాలు ఎన్నో అవమానాలు భరించాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో కష్టాలు పడ్డాం, చేతులు వేయించుకున్నాం. అయినా పోరాడాం, ఎదురొట్టాం, నిలబడ్డాం. అలాగే మమ్మల్ని సర్పంచ్ ఎన్నికల్లో కూడా గెలిపించి ఈ చుట్టుపక్కల ఎక్కడా గెలుపులేక మమ్మల్ని గెలిపించిన కొండపాలెం ప్రజలకి మా ప్రాణం పోయేంత వరకు కూడా మేము సమాధానం నించుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఈ 10 రోజులు కూడా నరాలు దిగేలా కష్టపడండి. తరాల గుర్తుండిపోయే విషయం కేఎస్ఎన్ రాజు గారికి మనం ఇవ్వాలి. మనం కోల్పోయింది చాలు, మనం ఇక పైన కోలుకుందాం. సార్ మీకు చెప్తున్నాం, మా కొండపాలెం అనే ఊరికి అభివృద్ధి లేదు. అలాంటి ఊరికి ఒక తండ్రిగా మాకు అభివృద్ధి చేశారు. ఈ రోజు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి, సీఎంలకి వాళ్ళ కొడుకులు, కూతురులు అందరూ కూడా ప్రచారాలు చేస్తున్నారు. మీకు వారసులు లేరు. ఈ కొండపాలెం అభివృద్ధి చేసిన మేము మిమ్మల్ని తండ్రిగా భావించి ఈ కొండపాలెంలో మిమ్మల్ని అత్యధిక మెజార్టీని గెలిపించి మీకు బహుమతి చేస్తాం సార్. ఆ రోజు మాకు చాలా కావాల్సినవి ఉన్నాయి. ఆ రోజు మేము గెలిపించి కొండపాలెంలో మా సత్తా ఏంటో చూపించి ఆ రోజు మిమ్మల్ని అడుగుతున్నాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారాలు. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ, అందరికీ పేరు నమస్కారాలు.